మాది పేరుపాలెం అండి సార్. నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఒక 7 ఎకర్స్ ఆక్వాకల్చర్ చేస్తున్నాను. నేను పిల్ల వదిలిన కాడి నుంచి ఒక 20 రోజుల కాడి నుంచి లివ్ బైట్ అన్న సార్ వాడతాను సార్. నేను లివ్ బైట్ వాడటం వల్ల ఒక రొయ్యలో క్వాలిటీ ఉండి ప్లస్ వైట్ కట్ రాకుండా మెయిన్ ఉపయోగపడుతుంది సార్ మనకు. అది లివ్ అన్నా సార్ ఒక కేజీకి 5 ml చొప్పున 5 grams తొప్పున ఇచ్చుకుని, ఒక బయట అన్నది కేజీకి 10 ml తప్పున ఇచ్చుకోవాలి సార్. ఇది బయట అంటే ఇది సార్. ఇది వాడడం వల్ల మనకి ఒక వైట్ కట్ రాకుండా ఉంటుంది, ప్లస్ మనకి ఎనర్జీగా ఉంటుంది. లివ్ అన్నది మనకి ఒక లివర్లో ఒక రొయ్యి లివర్ అంటూ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సార్, క్వాలిటీగా ఉంచుతుంది సార్ మనకి. ఆక్వాకల్చర్ వేసి నేను ఒక 45 days 50 days అవుతుంది సార్. నేను 50 days అవ్విన తర్వాత నాకు గ్రోత్ అన్నది అసలు గ్రోత్ అన్నది చాలా దారుణంగా ఉంది. నాకు గ్రోత్ అన్నది దారుణంగా ఉంటే మన కాన్ఫీర్ టెక్నీషియన్ క్యాకస్లో అడిగితే సార్, కాన్ఫీర్ టెక్నీషియన్ లివ్ బయట అన్నది వాడండి సార్, దాన్ని బట్టి మీరు ఒక వారం రోజులు చూసి దాన్ని బట్టి మీకు చెప్పండి అని చెప్పి అన్నారు. నిజంగా ఒక వారం రోజులు కాదు 10 రోజులు వాడాను సార్. నేను లివ్ బయట అన్నది రెగ్యులర్గా డైలీ పెట్టేవాడిని. డైలీ పెట్టిన సరే సార్ 45 daysకి 250 కౌంట్లో ఉన్నాను. నేను ఒక 58 daysకి వచ్చి సార్ ఒక 160 కౌంట్ 170 కౌంట్కి వచ్చాను నేను లివ్ బయట వాడటం వల్ల. అప్పటి నుంచి నేను లివ్ బయట అన్నది రెగ్యులర్గా పిల్ల వేసిన 20 రోజుల కాడి నుంచి రెగ్యులర్గా పెడతానండి నేను. ఇది నిజమండి. థ్యాంక్స్.